అర్థమైంది అత్తయ్య, అర్థమైంది. దీనంతటికి కారణం ఈ సత్యమని అర్థమైంది. ఈ సత్యమే కదా మిమ్మల్ని గుడికెళ్ళి పూజలు చేయించమని, హోమాలు చేయించమని చెప్పింది. పరమేశ్వర శాస్త్రి గారు ఆ గుళ్ళో హోమం చేసి ప్రత్యేక పూజలు చేశారంటే ఎటువంటి అనారోగ్యమైనా పూర్తిగా తగ్గిపోతుందమ్మా. పూజలు హోమాలు అని చెప్పి మనల్ని గుడికి పంపించి వీడే వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాడన్నమాట. ఏదో పెద్ద ప్లాన్తోనే వీళ్ళ ముగ్గురు మన కొంపల చొరబడి ఉంటారు. దీనంతటికి కారణం ఈ సత్యమే అయి ఉంటాడు. ఇందులో ఆయన తప్పేమీ లేదక్క. అంటే తప్పంతా మీదేనంటారా? తప్పు మీ ఇద్దరిదేనంటారా? విన్నారా అత్తయ్య? తప్పంతా తమదే అని ఒప్పుకుంటున్నారు. విన్నారా? మనం ఇల్లు మారినా కూడా వీళ్ళ బుద్ధి మారలేదు. సిగ్గు లేదా మీకు? ఈ జన్మకి బుద్ధి రాదా మీకు? నువ్వసలు మనిషివేనా? కడుపుకి అన్నమే తింటున్నావా? నీ వల్ల మావయ్య గారు మంచాన పడ్డారు. నీ వల్ల మావయ్య గారు జీవచ్చవల్ల పడున్నారు. అలాంటి మనిషిని బ్రతికించుకోవడం కోసం మేము క్షణ క్షణం ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీరొచ్చి ఆయన్ని చంపేయాలని చూస్తున్నారా? మనుషుల్ని చంపడాలు నీకు అలవాటేమో గాని మాకు అలవాటు లేదు. ఏయ్, ఏం కుసావ్? ఏమండి, మీరేనా? మీకు పూర్తిగా నయమైపోయిందా? మీరు లేచి నడుచుకుంటూ ఇక్కడి దాకా వచ్చారా? మీ అంతటా మీరు నడిచొచ్చారంటే నమ్మలేకపోతున్నానండి. అవును, నా అంతటా నేనే నడుచుకుంటూ వచ్చాను. ఎందుకో తెలుసా వసంత?
ఎందుకు నా అంతటా నేనే నడుచుకుంటూ వచ్చాను. ఏంటండి ఇది? ఏం మాట్లాడుతున్నారు మీరు? మంచాన పడ్డ మీరు లేచొచ్చారని సంతోషించే లోపల మనకి మంచి చేసిన ఐశ్వర్య చెంప పగలగొట్టారేంటి? ఐశ్వర్య మనకి మంచి చేయలేదు వసంత, నిలువునా ముంచింది. ఇన్ని రోజులు నేను మంచాన పడి ఉండడానికి కారణం ఈ ఐశ్వర్యే. ఆ రోజు మనం గుడికెళ్ళినప్పుడు నన్ను దర్శనం కోసం కొండ మీదికి పంపించింది శ్యామ కాదు, ఈ ఐశ్వర్యే. అలా పడిపోబోయే ముందు నాకెందుకో మత్తు ఆవహించింది, గుండెల్లో నొప్పి అనిపించింది. అంతకు ముందే ఐశ్వర్య ఇచ్చిన ప్రసాదం తిన్నాను. అప్పటినుంచే నాకేదో తేడా ఉంది. బహుశా ఆ ప్రసాదంలో కూడా ఏదో మందు కలిపి ఉంటుంది. ఈ మహాతల్లి పడిపోబోతున్న నన్ను కాపాడడానికి వచ్చింది ఈ శ్యామ. అటువంటి శ్యామ మీద నింద వేసి శ్యామాని దోషిని చేసింది ఈ దుర్మార్గురాలు. నీకు లేనిపోనివన్నీ చెప్పి ఇంట్లో గొడవ జరిగేలా చేసి అఖిల్ శ్యామాలు ఇల్లు వదిలి వెళ్లిపోయేలా చేసింది ఈ దుష్టురాలు. తనను నమ్మి నువ్వు తనకి పవర్ ఆఫ్ అటార్నీ ఇప్పిస్తే తరతరాలుగా వస్తున్న ఫ్యాక్టరీని తన పేరు మీదికి మార్చుకుంది ఈ విశ్వాసఘాతకురాలు. నేను కోలుకుంటే తన బండారం ఎక్కడ బయటపడుతుందోనని డాక్టర్ గారిచ్చిన టాబ్లెట్స్ నాకివ్వకుండా నేనింకా అనారోగ్యం పాలయ్యేలా వేరే టాబ్లెట్స్ తెచ్చి నాకిచ్చింది ఈ నీచురాలు. నన్ను నార్మల్ చేయడం కోసం శ్యామ డాక్టర్గా మారి ఆయిల్ మసాజ్ చేయడానికి వచ్చింది. శ్యామ వైద్యం వల్ల నాలో మార్పు రావడం గమనించి శ్యామని మన ఇంటికి రాకుండా చేసింది ఈ పాపిష్టిరాలు. కొన్ని రకాల నేచురల్ ట్రీట్మెంట్ మందులు, కొన్ని రకాల ఇంగ్లీష్ ట్రీట్మెంట్ మందులు కలిపి వాడకూడదు. ఇలాంటి మోసగత్తని దేవత అని నెత్తిని పెట్టుకున్నా. దేవత లాంటి శ్యామాని, బంగారం లాంటి అఖిల్ బాబుని దూరం చేసుకున్నావు. నా పసుపు కుంకుమలతో నువ్వు ఆడుకుంటున్నావు అని స్పృహలోకి నేను వచ్చాను. నువ్వు చేసిన దానికి నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది. నాకింకా చెడ్డ పేరు తీసుకొచ్చి సమాజం ముందు నేను తల దించుకునేలా చెయ్యడానికి ఆవిడ గారికి ఇంకో అవకాశం ఇవ్వడం కోసం తీసుకొచ్చావా? నా భార్యని చీటర్గా భావించే ఈ ఇంట్లో
నేనుండలేను. తప్పు చేశాను. మీ ఇద్దరి విషయంలో నేను తప్పు చేశాను. మంచి వాళ్ళైన మిమ్మల్ని చేతులారా దూరం చేసుకున్నాను. అనరాని మాటలని అవమానించాను. దయచేసి నన్ను క్షమించండి. అయ్యో, ఏంటత్తయ్య ఆ మాటలు? మీరు మమ్మల్ని క్షమాపణ అడగడం ఏంటి? మమ్మీ, నువ్వేం తప్పు చేయలేదు. వదిన మాటలు నమ్మి పొరపాటు పడ్డావు అంతే. మా మమ్మీ ఎప్పుడు తప్పు చేయదు. లేదు నాన్న, చేశాను. 100కి 100 పాళ్ళు నేను తప్పు చేశాను. ఆ తప్పుని ఇప్పుడే సరి చేస్తాను. శ్యామా, నీ అత్తగారిగా నేనొక మాట చెప్తాను, చేస్తావా? చెప్పండి అత్తయ్య, మీరేం చెప్పినా చేస్తాను. మాట తప్పవుగా? నేను వసంతదేవి గారి కోడలనత్తయ్య, మాట తప్పను. నా తప్పుకి ప్రాయశ్చిత్తం జరగాలి అంటే నీ చెప్పు తీసుకుని ఐశ్వర్య చెంప పగలగొట్టు. ఏంటి ఆలోచిస్తున్నావు? కొట్టు. చెప్పు తీసుకుని చెంప పగలగొట్టు. ఇంకొక్కసారి ఇలాంటి చెప్పుడు మాటలు చెప్పకుండా చెప్పు తీసుకుని చెంప పగలగొట్టు. క్షమించండి అత్తయ్య. కోడలిగా అత్తగారి ఇంటి పరువు నిలబెట్టడం నా బాధ్యత. ఆ ఇంటి కోడలినే చెప్పుతో కొట్టి అగౌరవపరచలేను. నన్ను క్షమించండి.
అది నా కోడలంటే. ఈ ఇంటి కోడలికి ఉండాల్సిన లక్షణం అది. ఇప్పుడు మన కుటుంబంలో జరిగిన తప్పుకి ప్రాయశ్చిత్తం జరిగింది అనుకుంటున్నాను. లేదు వసంత, జరగలేదు. మన కుటుంబంలో జరిగిన తప్పుకి పూర్తి ప్రాయశ్చిత్తం ఇంకా జరగలేదు. మన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన ఈ ఐశ్వర్య మన కుటుంబంలోంచి బయటికి వెళ్ళిపోతేనే పూర్తి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఏంటలా చూస్తున్నావు? అవుట్, గెట్ అవుట్. ఏంటి గెట్ అవుట్? మీరు గెట్ అవుట్ అనగానే తల వంచుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి ఇది నీళ్లు కాదు. మా నాన్నగారి ఫ్రెండ్ ఇల్లు. ఈ ఇంట్లో నుంచి నేను మిమ్మల్ని గెట్ అవుట్ అనగలను, కానీ మీరు నన్ను గెట్ అవుట్ అనలేరు. అవుట్, గెట్ అవుట్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మీరు బయటికి వెళ్తే ఉండటానికి ఇల్లుండదు, తినటానికి తిండుండదు. ఫ్యాక్టరీతో సహా మీ పేరు మీదున్న ఆస్తుల్ని నా పేరు మీదకి మార్చేసుకున్నా. ఏంటి, ఆస్తులన్నీ నీ పేరు మీదకి మార్చుకున్నావా? ఎస్, మార్చుకున్నాను. నీ ఇష్టానికి నువ్వు మార్చేసుకుంటే ఊరుకుంటాననుకున్నావా? ఊరుకోక ఏం చేస్తావు? ఏం చేస్తావు? నీ మీద చీటింగ్ కేసు పెడతాను. నిన్ను అరెస్ట్ చేయిస్తాను. నువ్వు చేసిన మోసాలని సాక్ష్యాలతో సహా రుజువు చేస్తాను. అవసరమైతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి నీకు శిక్ష పడేలా చేస్తాను. ఆవేశపడకు నాన్న. అంత దూరం వెళ్ళి తనకి శిక్ష వేయించాల్సిన అవసరం లేదు. ఆనంద గజపతి వర్మ గారి కోడలు స్థానం పోయిన మరుక్షణమే తన బ్రతుకేంటో తనకు అర్థమవుతుంది. తను అనుభవించాల్సిన శిక్ష తను అనుభవిస్తుంది. అమెరికా నుంచి అరుణ్ రాగానే జరిగింది తెలుసుకొని తన మొహాన డైవర్స్ పేపర్స్ కొట్టినప్పుడు అప్పుడు తన భవిష్యత్ ఏంటో తనకు అర్థమవుతుంది. అనుభవించాల్సిన శిక్ష అనుభవిస్తుంది. అత్తింటిని సర్వనాశనం చేసిన ఉత్తమ కోడలు అని చెప్పి సమాజం చీయని మొహం మీద ఉమ్మేస్తుంటే అప్పుడు తన విలువేంటో తనకు అర్థమవుతుంది. అనుభవించాల్సిన శిక్ష అనుభవిస్తుంది.